guys, welcome back to our YouTube channel. So ఇవాళ vlog చాలా స్పెషల్, ఎందుకంటే ఇట్స్ అవర్ సెకండ్ కార్ డే అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక కార్ ఉంది, ఇవాళ రెండో కార్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇదైతే చాలా స్పెషల్ డే. సో ఈ కార్ కి సంబంధించిన ఒక స్టోరీ ఉంది, అదంతా కూడా నా మాటల్లో కంటే శివ మాటల్లో మనం నెక్స్ట్ టైం విందాము. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది, ఫాస్ట్ గా నన్ను రెడీ అవ్వమని చెప్పేసి వెళ్ళాడు శివ. అండ్ పిల్లల్ని అయితే రెడీ చేసేసాను, కింద ఉన్నారు. సో నా కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మనం ఏది చేసినా కూడా నేను ఇలా మెమొరీగా మీ అందరితో షేర్ చేసుకుంటాను కాబట్టి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఆల్రెడీ మేము ముందుగా వెళ్ళి కార్కి అడ్వాన్స్ ఇచ్చాము, ఒక మంచి డేది తొలి ఏకాదశి అనుకుంటా. సో ఆ రోజు కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతోటి నేను వాళ్ళకి అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ ఇప్పించాను. సో ఆ తర్వాత మాకు 2 months టైం పడుతుందని చెప్పారు. అంటే మేము సెలెక్ట్ చేసుకున్న కలర్ కి, కానీ ఆ దేవుడి దయ వల్ల కొంచెం ఎర్లీగా వచ్చిందంటే ఎవరో కూడా మనం బుక్ చేసిన కలర్ బుక్ చేసుకున్నారు, కొంచెం అటు ఇటు అయ్యేసరికి అది మనకు వచ్చేసింది అనమాట. అంటే మన నంబర్ ముందుకు వచ్చేసి మనకి ఇచ్చేస్తున్నారు. సో ఇవాళ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో నేను ఈ హ్యాపీ మూమెంట్స్ కూడా మేము అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అన్ని కూడా నేను రికార్డ్ చేశాను. మీకోసం ఆ షార్ట్స్ ఇక్కడ వచ్చేస్తాయి, ఒక లుక్ వేసేయండి. ఏంటి బ్లాగ్ శివ? ఏంటి బ్లాగ్? నాకు తెలియదు, నువ్వే ఆన్ చేసావు. బ్లాగ్ ఏంటి అన్నదే బ్లాగ్ తెలీదు, బికాజ్ ఏదో సరదాగా బయట ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదు 2 చేతులు జేబులో పెట్టుకున్నాను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సీరియస్లీ ఇవాళ ఏంటి బ్లాగ్ అన్నది మాకే తెలీదు, ఆన్ గోయింగ్ రికార్డ్ చేస్తున్నాను. వాళ్ళకి తెలియాలి కదా ఏంటా అన్నది, నాకు తెలియదు. సో ఇవాళ ఏంటి బ్లాగ్ అన్నదే ఏంటి, ఎందుకంటే మేము ఏం చేస్తున్నాం మాకు తెలియదు. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం, ఒక పనితో వెళ్తున్నాం. ఆ పని నుంచి ఎన్ని కనెక్ట్ చేసుకుంటూ అన్ని ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తాం. సో మాల్కి తీసుకెళ్తా అని చెప్పారు ఊరికే సరదాగా, బట్ దానికి ముందు వెనకే చాలా పనులు పెట్టినట్టున్నారు, తెలీదు. ముందేమో డోర్ తెరుస్తుంది, కాఫీ తాగాను, హెడ్ క్రియేట్ చేయకు. నేను రెడ్ బుల్ తాగుతాను. లిటిల్ సూపర్ స్టార్ బజ్జోన్ ఉన్నాడు, లిటిల్ సూపర్ స్టార్ అన్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం బయటికి. ఆన్ గోలో ఏమేమి జరుగుతాయి అన్నది ఈ బ్లాగ్లో చూసేయండి. లెట్స్ గో, పద. సో ఇవాళ మేధాంశిక్ వాడి కోసం కారు కొనుక్కోవడానికి వచ్చాడు. మేధాంశిక్ కోసమే కదా, అది 3 years అప్పుడు తీసుకున్నాం. సో ఇప్పుడు మేధాంశికి 3 monthsలో కార్ తీసుకుంటున్నారు వాళ్ళ నాన్న. అది మేధాంశికి అంట, మరి చెప్పలేదు నీకేనా? హరిని, ఎక్కడికి వచ్చారు మీరు? దేనికి? బుడ్డోడు చూడటానికి అని చెప్పావు, ఇవాళ ఏం సర్ప్రైజ్ ఇస్తున్నావు? అంటే నా బర్త్డే వస్తుంది కదా. సో చూసారు కదా, ఆ మెమోరీస్ అన్ని కూడా నేను ఇలా మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను బికాస్ ఆఫ్ యూట్యూబ్. అండ్ ఎస్, ఇవాళ ఫైనల్ డే సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి కాబట్టి నేనైతే ఇంకొంచెం స్పెషల్గా రెడీ అవ్వాలి. సో గైస్, రెడీ అయిపోయాము. అండ్ ఇవాళ శ్రావణ శుక్రవారము అండ్ అత్తయ్య పూజ అయితే చేసేసారు. నేను వెళ్ళి దండం పెట్టుకొని ప్రాపర్గా రెడీ అయిపోయాను. సో ఎస్, ఇప్పుడు మేమంతా కూడా ఇట్లా వైట్ కలర్ వేసుకున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం ఇట్లా పీస్ అండ్ ఏమో తెలియదు, కొంచెం ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి వైట్ కలర్ వేసుకున్నాము. ఒక కుర్తా మీద ప్యాంట్ అండ్ దుపట్టా ఇట్లా పేరప్ చేశాను. అండ్ మా శివ కొంచెం వైట్కి రిలేటెడ్ అయ్యేటట్టు ఒక టీషర్ట్ అయితే వేసుకున్నారు, వైట్ బ్లాక్ గ్రీన్. ఏంటి? సో ఎస్, ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. హరిని ఇంకా మేధాంశ్ కింద ఉన్నారు, అత్తయ్య మావయ్య కూడా రెడీ అవుతున్నారు. లెట్స్ గో. ఎస్, మేము స్టార్ట్ అయిపోతున్నాం. మా గుడ్డుగాడు వస్తున్నాడు, మేధాంశ్. సో చాలా మంది గుడ్డు నిక్ నేమ్ అంత బాగాలేదండి అంటున్నారు. బాగున్నా బాగాలేకపోయినా ఇది చెప్పాను, ఇది నా గుడ్డు, నా ఇష్టం. ఇమ్మా ఇంకొక గుడ్డు వచ్చింది. హాయ్ హరిని, ఎక్కడ ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా? మరి ఏంటి బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నావు? స్కూల్ దగ్గర దింపేసి వెళ్ళిపోతా. షర్ట్ చాలా బాగుంది నాన్న. ఇది క్రేజిల్ సెరమనీకి మేధాంష్కి వచ్చిన షర్ట్. ఈయన కడక్ షర్ట్ వేసుకొని రెడీ అయ్యిండు. కడక్ షర్ట్ వేసుకొని రెడీ అయిన గుడ్డు.
అయ్యా మేదాంష్ సో ఫైనల్లీ రెడీ అందరం ఫ్యామిలీతో వచ్చేసాము. ఎక్కడికి వచ్చాం? డ్రీమ్లోగా. నిజంగా ఇది డ్రీమే. హరినికి చెప్పలేదా ఇది ప్రాంక్ అని? అక్క నీ డబ్బాకి ఒక దండం హరిని. డబ్బానే పెద్ద ప్రాంక్. రాఖీకి డబ్బా అంటది, పూజకి డబ్బా అంటది, గిఫ్ట్ కి డబ్బా, మామయ్య బండికి డబ్బా అంటది. మరి ఇప్పుడు నాన్న బండికి కూడా డబ్బా తెచ్చావా? నాన్న గారికి నీ డబ్బా నీ దగ్గర పెట్టు. ఏం కావాలి? వీడు పడుకుంటాడని చెప్పి మేము ఫస్ట్ డెలివరీ పెట్టుకున్నాం అనమాట. ఇవాళ డెలివరీ అయిందిగా. అది ఈ డెలివరీ కాదు, కార్ డెలివరీ ఫస్ట్ పెట్టుకున్నాం అనమాట. సో ఇదంతా కూడా ప్రాంక్ అండి. ఇప్పుడు ఇది ప్రాంక్ అని చెప్పి పొద్దున్నే టిఫిన్ తినడానికి తీసుకొచ్చిందంట. సో మొత్తానికి కార్ అయితే రెడీ ఉంది. వాళ్ళు అన్ని ఇంకా లాస్ట్ ఫార్మాలిటీస్ ఏమో చేస్తున్నారు. సిగ్నేచర్ అది పెడితే మనకి కీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అనుకుంటా. సో కీ మేదాన్ సార్ తీసుకోవాలని చెప్పి ఆయన రెడీ అయ్యిండు. తీసుకుంటావా నాన్న? ఈమె కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ కార్ ఇవ్వమని అడిగింది. కాలేజ్కి వెళ్ళినప్పుడు అంట. అక్కడ ఉన్న కార్లో ఒక కార్, ఒక చిన్న కాఫీ బ్రేక్ తర్వాత మిగతా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. శివ డ్రీమ్ కార్ అంట. సో లెట్స్ సీ ఏ కలర్ చెప్పారు. వన్ ఆఫ్ ది డ్రీమ్ కారా? అమ్మ డ్రీమ్ కార్స్ అని పెద్ద కాస్ట్లీ ఉన్నాయి. డ్రీమ్ అనే అట్లే ఉండాలి. ఇది కూడా ఈఎంఐ అండి. మళ్ళీ మేము ఏదో ఇంకో కారు ఉంది కొనేస్తున్నామని కాదు, జస్ట్ ఒక చిన్న డౌన్ పేమెంట్ చేసి శివ ఈఎంఐ పెట్టుకున్నారనమాట. మళ్ళీ యూట్యూబ్తో మాకు సంబంధం లేదు, అది ఆయన కొనుక్కున్నారు, నాకు సంబంధం లేదు. దీనికి కూడా ప్లాన్ చేసుకొని అన్ని చేసుకొని చాలా టైం పట్టింది. ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు నేనైతే ఏమనుకుంటున్నానంటే బ్లూ అనుకుంటున్నాను. బికాజ్ ఇక్కడ బ్లూ కలర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లూ అనుకుంటున్నాను. ఏ గుడ్. మొత్తం మీదకే. ఇప్పుడు శివ స్టార్ట్ చేస్తారు, నేను ఇంటి దగ్గర డ్రైవ్ చేస్తా. ఇప్పుడు అలాంటి సాహసాలు నేను చేయను, బికాజ్ ఇట్స్ శివ వన్ ఆఫ్ ది డ్రీమ్ కార్ కాబట్టి శివ ఓన్లీ స్టార్ట్. సో రెడ్ కలరా? బ్లాక్ అనుకున్నానే. బ్లాక్ ఆల్రెడీ ఉందని రెడ్ కి వీడు ఇల్లు అందరూ రెడ్ ఓటేసారు. సో ఇందులో చాక్లెట్ డబ్బా హరినికి. కంగ్రాచులేషన్స్ హరిని. ఏ హరిని, కమాన్. కంగ్రాచులేషన్స్ శివ. థ్యాంక్ యూ.
ఫైనలీ మా సెకండ్ కార్ అయితే వచ్చేసింది అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడే పెద్దమ్మ గుడిలో మంచిగా పూజ జరిగిందనమాట. దిస్ ఈస్ లైక్ శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం మేము తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ వాస్ లైక్ కోఇన్సిడెన్స్లీ లాస్ట్ టైం హరిని బర్త్డే టైం లైక్ March 8th తీసుకుంటే ఇది ఇప్పుడు August 9th తీసుకున్నాం అనమాట. అండ్ ఇట్స్ లైక్ మాది 10th anniversary నిన్నటికి లైక్ ఆర్య సమాజ్ పెళ్లి చేసుకొని, సో ఆ గుర్తుగా శివ సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నారు. అండ్ ఎస్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇవాళకి అయితే పెద్దమ్మ గుడిలో పూజ అయిపోయింది. రేపు పొద్దున సాయిబాబా గుడికి వెళ్దాము, దాని తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అని అయితే ప్లాన్ ఉంది. చూసారు కదా, మేమైతే కొత్త కార్ తీసుకున్నాం, పూజలు అండ్ అన్నీ అయిపోయాయి. సో ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఇంకా మేము వాడడం స్టార్ట్ చేయకముందే సో యాజ్ ఆఫ్ నౌ మేమైతే కార్ బాక్స్ డీటెయిలింగ్ స్టూడియోకి వచ్చేసామన్నమాట. సో ఎందుకు వచ్చాము అనంటే లాస్ట్ టైం మేము ఎంజీ కూడా ఇక్కడ సెరమిక్ కోటింగ్ కోసం వస్తే వద్దని మన ఓల్డ్ అయిపోయింది వెహికల్ అని సెరమిక్ చేయించుకున్నాం. సో అప్పుడు వీళ్ళు మాకు ఏం సజెస్ట్ చేశారంటే ఎప్పుడైనా మీరు ఒక న్యూ వెహికల్ తీసుకుంటే ఇమీడియట్ గా తీసుకొస్తే యాజ్ సూన్ యాజ్ ఒక 3 days 5 days మ్యాక్స్ 7 days లో తెచ్చుకుంటే మనం ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా బండికి ప్రొటెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దాంతో దానికి లైఫ్ టైం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు తార్కి పీపీఎఫ్ చేయించాము కార్ బాక్సింగ్ డీటెయిలింగ్ స్టూడియోలో. సో దాని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్నది శివ చెప్తారు. సో ఇప్పుడు మనం వేయించింది 7 years అబౌవ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఆటో హీలింగ్, స్క్రాచెస్ ఏమైనా పడ్డా కూడా ఆటోమేటిక్గా అదే హీల్ అయిపోతుంది కొంచెం టైంలో. పైగా అట్లా 7 years మనకు మెయింటెనెన్స్ ఉంది ఓకే వారంటీలో. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం సెరమిక్ చేయించినప్పుడు వాళ్ళు అవన్నీ చూపించారు కదా, ఫైర్ టెస్ట్ బురద అయి ఉంది. సో దీంతో పాటు యాక్సెసరీస్ కూడా యాడ్ చేయించాము. లాస్ట్ టైం యాక్సెసరీస్ ఇంకా వీళ్ళ దగ్గర యాడ్ లేదు, ఇప్పుడు యాక్సెసరీస్ కూడా దొరికేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో మీరు మా తార్ మేము పూజ చేయించుకున్నప్పుడు చూసుంటే ఇక్కడ వేరే టైప్ ఉండింది కదా, అది మహేంద్ర గ్రిల్ ఉండేది. నేను ఇప్పుడు శివాకి ఇలాంటిది కావాలని చెప్పేసి ఇలా ఇక్కడ చేయించుకున్నారు సెటప్. అండ్ లోపల కూడా కొన్ని చిన్న చిన్న యాడ్ ఆన్స్ అయితే చేయించారు. ఇది హ్యాండిల్స్ యాడ్ చేయించావా? యా, బాడీ మ్యాచింగ్ గ్రాబ్ హ్యాండిల్. వెరీ నైస్. సో ఈ స్క్రీన్ ఒకటి మేము మార్పిచ్చాము. దీంట్లో వాళ్ళు యాక్చువల్లీ వేరేది చిన్నది ఇచ్చారు, మేము పెద్ద స్క్రీన్ కొంచెం పెద్ద స్క్రీన్ పెట్టించు. అండ్ బ్యాక్ కెమెరా ఇవన్నీ కూడా సెట్టింగ్ అయింది. నువ్వు కూడా చూడలే కదా బ్యాక్ కెమెరా? నేను నడిపేటప్పుడు చూస్తావు. వావ్, వెరీ నైస్. సో మేము చేయించిన పీపీఎఫ్ అండ్ యాడ్ ఆన్స్ చూసేసారు కదా. ఏ కార్ అయినా కూడా మీకు కావాల్సింది సెరమిక్ కోటింగ్ అయినా లేదా పీపీఎఫ్ అయినా లేదంటే కార్ కి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయినా ఎంత బ్యూటిఫుల్ గా చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ కార్ బాక్స్ డీటెయిలింగ్ స్టూడియోకి విజిట్ అవ్వండి. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాం కాబట్టి హ్యావ్ ఎ లుక్. లెట్స్ గో నౌ. యప్. నెక్స్ట్ గోల్డ్ రాఖీ. ఏం రాఖీ అది? చూపి. గణపతి రాఖీ చూపించు. ఇంకొక ఈమె ఫ్లైట్ రాఖీ తెచ్చింది. ఈమె పైలట్ అవుతుందంటే వాళ్ళ తమ్ముడికి ఫ్లైట్ రాఖీ తెచ్చింది.